प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा देवज्ञे गुणपानीयं समर्पयामि परावपं समर्पयामि अप्तं रक्षायामि उपकालं प्रकल्पयामि आरक्षालं प्रकल्पयामि कृत्यं ताभूतं निवेदयामि ताभूत सर्वनानन्तरं शुद्ध आचमनं परिकल्पयामि अथा स्वस्ति श्री पराभव नाम संवत्सर पंचांग पूजन श्री बुधवार नक्षत्र योग देवताभ्य श्री गायत्री प्रसारं शिरसा सहस्र गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरं सन्तानसम्पत्प्रदम् नानाकर्मसुसाधनं समुचितं पञ्चाङ्गमाकर्ण्यता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमोस्तुते नारायणी नमोस्तुते बाबू అంటే మనకు కనపడి జగత్తు కంటే వేరుగా ఉండి నడుపునది పరాభవము అంటే ఒక రకంగా చూస్తే మనకు శక్తినిస్తూ మనకు జయించేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదించుదని కూడా అర్థం. కనుక ఈ సంవత్సరం మనందరికీ కూడా సర్వత్రా ఆ యొక్క ప్రకృతి స్వరూపుడైన జగన్మాత సర్వకార్యముల యందు జయాన్ని ప్రసాదించును కాక. ఏ గ్రహములు ఏ స్థితిగతుల యందు సంచరిస్తున్నప్పటికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యములచే అనన్య చింతనతో ఎవరైతే భగవతిని శరణు పొందుతారో వారందరికీ కూడా గ్రహాలన్నీ ఏకాదశ స్థాన శుభ ఫలితాలను ప్రసాదించును గాక. అంటే 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఆ గ్రహం ఏం చేస్తూ ఉంటుంది అంటే శుభాన్నే కోరుతుంది. కాబట్టి మీ అందరికీ మనందరికీ కూడా ఆ యొక్క భగవతి సకల శుభాలను ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ సంవత్సరంలో ఉండేటువంటి ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా అందరూ చెప్పుకుంటాం మనం గ్రహాలు గ్రహస్థితులు దోషాలు ఉంటాయా అనే ఆలోచన కొంతమందిది. మరి గ్రహ దోషాలు ఉంటే వాటి పర్యావసానం ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకొక విషయం.
ముఖ్యంగా మనము రవివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము ఛాయాగ్రహాలైనటువంటివి 2 ఉంటాయి. అవి రాహుకేతువులు. ఇవన్నీ కలిస్తేనే మనకెన్ని 9 గ్రహాలు. మనము ఏ వారము ఎక్కువ పుణ్యకార్యం చేస్తామో మరు జన్మలో ఆ గ్రహాలు మనకు మేలు చేస్తాయి. అంటే ఆ వారాలు మేలుగా ఉంటాయి. ఎక్కువ పాపకర్మ చేసే వాళ్ళకి మరు జన్మలో ఆ గ్రహాలన్నీ కూడా దుష్ప్రభావ స్థానంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఎవరి తలరాత ఎవరు ఏర్పరుస్తున్నట్టు? మన తలరాత మనమే. ఏ రోజు ఏ కర్మ వల్ల ఏ ఫలితాన్ని పొందుతామో పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్య కర్మల వల్ల ఈ జన్మలో గ్రహ దోషాలు ఏర్పడి ఆ గ్రహాల ప్రభావం చేత మనం ఏం చేస్తాం? అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ప్రారంభ దినం ఈ రోజు గురువారం. అంటే మనకున్నటువంటి వారాలలో ఏ వారం ఉగాది ఏర్పడుతుందో ఆ యొక్క వారాధిపతి రాజుగా ఉంటాడు. ఇవాళ మన గురువారంతో ఉగాది ఏర్పడింది కాబట్టి గురువు రాజుగా ఉంటాడు. మంత్రి కుజుడు, సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి, సస్యములు అంటే పంటలు, శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు, పశుపాలకుడు కృష్ణుడు, స్థాన సంరక్షకుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మనే ఉన్నారు. కాబట్టి సహజ సిద్ధంగా ప్రకృతి అంతా కూడా అనుకూలంగా ఉండాలని ఆ పరమేశ్వరిని వేడుకుంటూ సంక్రాంతి, సంక్రమణం అంటే సూర్యుడు 12 రాశులలో తిరుగుతూ మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేటటువంటి సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఆ మకర రాశిలో ప్రవేశించేటటువంటి పర్వదినం రోజు సంక్రమణ పురుషుడు, సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ఉంటాడో ఆ ఫలితాలు కూడా ప్రకృతిపై ఉంటాయి. కనుక మకర సంక్రాంతి పురుష స్వరూపము 3 శిరస్సులు, 2 ముఖములు, 4 నాలుకలు, వికృతమైన నల్లని శరీరఛాయ, 100 యోజనముల ఎత్తు, 12 యోజనముల వెడల్పు కలిగి భీకరంగా అస్య పురుషస్య విశ్వనామం అంటే విప్రులకు నాశనమని, మహారోగము, మునులకు నాశనము మరియు విషనాశనము, ఫలనాశనము, దుష్టనాశనము, కొన్ని ప్రాంతాలకు శుభము మరియు కొన్ని అశుభ ఫలితాలు, కొన్ని శుభ ఫలితాలతో మిశ్రమ రూపంగా సంక్రమణం జరుగుతూ, ఇక మౌఢ్యమి, కర్తరి అని ఉంటాయి. మౌఢ్యమి యందు ఏం చేస్తారంటే శుభకార్యాలు చేయరు. అట్లా మనకు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి అని వస్తుంది. ఎందుకు గురు శుక్రులు ఇద్దరికే మౌఢ్యం ఉంటుంది అంటే అన్ని గ్రహాలకు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా గ్రహచార గోచారాలను చూసేటప్పుడు గురుబలం చూస్తారు, శుక్రబలం చూస్తారు.
ఈ గురు శుక్రులు సూర్యునితో ఉన్నంత కాలాన్ని మౌఢ్యమిగా చెప్పబడుతుంది. కనుక వైశాఖ బహుళ తేదీ 4/5/2026 సోమవారం నుండి 29/5/2026 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం వరకు వాస్తుకర్తరి అంటే వాస్తుకర్తరి యందు నూతనంగా నిర్మించడం, గృహాలను చెట్లు కొట్టడం, బండ పని చేయడం నిషిద్ధం. మరి ఎందుకు ఇవన్నీ పెట్టారు అంటే సహజ సిద్ధంగా ఆ కాలం అంతా ఎండలు బాగా కొడతాయి. ఆ కాలంలో మనుషులు పని చేస్తే ఎండ ప్రభావం చేత వారికి అనారోగ్యం వస్తుంది కనుక ఆ పనులను నిషేధించారు కర్తర్యందు. గురుమౌఢ్యమి ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీ 15/7/2026 నుండి 12/8 ఆగస్టు 2026 బుధవారం ఆషాఢ బహుళ అమావాస్య వరకు ఉండును. కాబట్టి ఆషాఢ మాసంలో మౌఢ్యం వస్తుంది కనుక మూఢంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక శుక్ర మౌఢ్యమి ఆశ్వీజ శుద్ధ అష్టమి 19/10/2026 సోమవారం నుండి ఆశ్వీజ బహుళ చవితి తేదీ 29/10/2026 గురువారం వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యమి ఉంటుంది. కనుక ఆశ్వీజ మాసంలో వస్తుంది, నవరాత్రులు ఉంటాయి. ఆ కాలంలో సహజంగా వివాహాలు కార్యక్రమాలు ఏమీ ఉండవు. కాబట్టి దాని ప్రభావం కూడా పెద్దగా మానవాళిపై ఉండదు. పుష్కర నిర్ణయం గురుగ్రహము 12 రాశుల్లో సంచరించేటువంటి శుభ పరిణామాలకు 12 నెలలకు పుష్కరాలు వస్తాయి. అట్లా జ్యేష్ఠ విధియ బహుళ విధియ తేదీ 2/6/2026 మంగళవారం ఉదయం నుండి సాప్తత్రికోటి సహిత యమునా నదికి పుష్కరాలు ఉంటాయి. యమునా నది తెలుసా మీరు? ఎక్కడ ఉంటుంది యమునా నది? యమునా నది ఎక్కడ? బృందావనం. ఎక్కడి నుంచి పుడుతుంది? ఉత్తర కాశీ దగ్గర యమునోత్రి, గంగోత్రి, యమునోత్రి అని 2 ఉన్నాయి. యమునా నది యమునోత్రిలో పుడుతుంది, గంగా నది గంగోత్రి నుండి ప్రారంభమవుతుంది. ఆ విధంగా యమునా నదికి పుష్కరాలు ఉంటాయి. అందరు కూడా పుష్కర స్నానం. పుష్కర స్నానం అంటే అర్థం ఏంటిది అంటే ఒక ధర్మ ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు దాగి ఉంటాయి. నీటి యందు కాస్మిక్ ఎనర్జీ, దైవశక్తి నిండి ఉంటుందట. కాబట్టి ఆ నీటిలో స్నానం చేయడం వల్ల మనందరికీ ఆరోగ్యము, పితృదేవతలకు మోక్షము, సర్వకార్య సిద్ధితో పాటు సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం వస్తుంది. ఇక మనకు ముఖ్యంగా ఏంటంటే ఏవి ఎన్ని ఉన్నా రాశి ఫలాలపై మన మనస్సు ఎక్కువగా ఉంటుంది. ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటి యొక్క ఆదాయ వ్యయాలు ఏంటి, గురుగ్రహము శనిగ్రహము ఏ రాశుల యందు ఏ ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని పరిశీలిస్తే మొట్టమొదటి రాశి మేషరాశి. జన్మనామంలో గాని పేరులో గాని చూచే చోల లీలు లేలో ఆ అనే అక్షరము మీ పేరుకు గాని మీ జన్మనామానికి కానీ ముందుగా ఉంటే వారికి ఆదాయం 11, వ్యయం 5. మేషరాశి వారికి ఉగాది నుండి అంటే ఈ రోజు నుండి జూన్ 1వ తారీఖు వరకు గురువు తృతీయ స్థాన సంచారం చేత ఇప్పుడు ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు గురువు. మేషం, వృషభం, మిథునం. ఇంటి అందు వివాహాది శుభకార్యములు సల్పుట, నూతన గృహ నిర్మాణము చేయుట, ఇంటి అందు మరొకరికి
సంపాదన మొదలవుతుంది. మరొకరికి అంటే ఇంట్లో ఉన్నటువంటి భార్య కానీ సంతానం కానీ ఎవరైనా ఉద్యోగం రావడం ఇత్యాది శుభకార్యాలు జరుగుతాయి. మనస్సుకు నచ్చిన వస్తువులు కొనుట, విద్యార్థులైతే విద్యందు ఉత్తీర్ణత, వ్యాపారులకు వ్యాపారం నందు అభివృద్ధి ఉండడం, బ్యాంకు రుణాలు వచ్చుట, పిల్లల విషయంలో శ్రద్ధ వహించుట, ఇవన్నీ ఎవరికి? మేషరాశి ఫలితాలు అన్నమాట. సహోదరి సహోదరుల వర్గము ద్వారా బంధుత్వ ప్రేమ మైత్రి ఏర్పడుట, ఇంటి యందు ఆరోగ్యము, బంధుమిత్రుల కలయిక, తీర్థయాత్రలు చేయుట, వ్యవసాయదారులకు మంచి ఫలితాలు ఉండరు, మిత్రులకు సహకారం అందించెదరు, ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేటువంటి విద్యార్థులకి ఆశించిన ర్యాంకులు రాకపోవచ్చు, రాజకీయం యందు లాభము లేకుండుట, అంటే రాజకీయానికి ముఖ్యంగా ఎవరు అధిపతి అంటే కుజుడు, అంగారకుడు. కనుక అంగారకుని యొక్క ప్రభావం కొంత మేషరాశికి అనుకూలంగా లేనందున ఇటువంటి పరిణామాలు చేకూరుతాయి. ముఖ్యంగా 1/6/2026 నుండి 4వ గురువు సంవత్సరాంతం అంటే మళ్ళీ ఉగాది వరకు ఉంటారు. మళ్ళీ శని ప్రవేశమై ఇప్పుడు మీనరాశిలో ఉన్నారు. 7.5 ప్రవేశమైంది మేషరాశికి. 7.5 ప్రవేశం అయితే చాలా మంది భయపడతారు. శని రాగానే అందరికి భయం. కానీ శనయైశ్చర అంటే మెల్లమెల్లగా నడుచువాడు అని అర్థం. కొంతమందికి గురుగ్రహస్థ జాతకులు, శనిగ్రహస్థ జాతకులు అని ఇద్దరు ఉంటారు. మీకు ముందే చెప్పాను. శనివారం, శుక్రవారం, బుధవారం ఎవరైతే ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తారో మరుజన్మలో శని, బుధుడు, శుక్రుడు శుభ ఫలితాలు ఇచ్చి 7.5 ఉన్నప్పటికి కూడా వారికి శుభమే కలుగుతుంది. మరి ఎవరికి కలగదు అంటే శని జనన కాలమునందు అశుభ స్థానముల సంచారం మరియు గురుగ్రహస్థ జాతకులకు మట్టుకు శని దుష్ట ప్రభావాన్ని చూపుతాడు. మరి శని 7.5లో ఏం చేస్తాడయ్యా అంటే ఆర్థిక నష్టం, గృహమునందు అనారోగ్యము వలన ఖర్చు, అప్పులు ఇవ్వడం, మిత్రద్రోహం కలగడం, స్థిరలక్ష్మి లేకపోవడం ఇత్యాది నష్టాలు, శస్త్రచికిత్సలు, నిరుత్సాహము, అనారోగ్యం సంభవిస్తుంది. మరి ఏం చేయాలి అంటే శని దోష ప్రభావము ఉన్నవారు శైవ సాంప్రదాయ పరంపరలో ఉన్నవారైతే భైరవారాధన చేయాలి. ఎవరిని పూజించాలి? భైరవుని. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారైతే విష్ణువుని ఆరాధించాలి. ఇక మిగతా అన్ని సాంప్రదాయాల వారు అమ్మను ఆరాధించడం వల్ల గ్రహ దోషాలు ఉండవు. కనుక భగవంతుడు ఆంజనేయ స్వామిని కూడా ఆరాధిస్తే శనిగ్రహ దోషం పోతుంది. ముఖ్యంగా శని ప్రభావం ఉన్నవారందరూ కూడా ప్రతి శనివారం పక్షులకు గాని, శునకములకు కాని, చీమలకు గాని ఆహారం పెడుతూ ఉంటే ఒక మండలం 41 శనివారం, తద్వారా శని దోష నివృత్తి. 7.5 అంటాం కదా, 7.5 సంవత్సరాల శనికాలంలో ఉన్నటువంటి శని దుష్ట ప్రభావం తొలగి సకల శుభాలు చేకూరుతాయి. కనుక మేషరాశి వారికి శని దోషముతో పాటు గురుగ్రహ ప్రభావం 6వ నెల 1వ తారీఖు నుంచి తగ్గుతుంది. కనుక
ఎవరైనా నిత్య దైవారాధన చేసేవారికి గ్రహాలు దోషభూయిష్టంగా ఉండవు. మరి ఎవరికయ్యా ఇదంతా అంటే, ఏదో ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర పోవడం, శుక్రవారం మంగళవారమే దైవారాధన చేసే వారికి ప్రభావం ఉంటుంది. కనుక అందరు గమనించి వీలైనంత ప్రకృతి సేవ అంటే గోవులకు పచ్చిగ్రాసం పెడితే ఏ గ్రహ దోషం ఉంటుంది. ఏ గ్రహ దోషం అంటే నవగ్రహ దోషాలతో పాటు పితృగ్రహ దోషం, పితృదోషం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ యొక్క పితృదోషం కూడా గోవులకు పచ్చిగ్రాసం పెట్టడం వల్ల తొలగిపోతుంది. అందుకే చూడండి, మరణ సమయమునందు చివరికి 12వ రోజు గోదానం చేస్తారు. ఎందుకు గోదానం చేస్తారంటే, వైతరణి నది దాటున సమయమునందు పితృదేవతలకు ఈ యొక్క గోవు సహకరిస్తుంది అని చెప్పి మనకు గరుడ పురాణం చెప్తుంది. కాబట్టి శాస్త్రోక్తంగా ఎక్కడన్నా కానీ పితృదోషం ఉంటే మోక్షనారాయణ బలి చేస్తారు. అది ఎక్కడ చేస్తారయ్యా అంటే గోశాలలో చేస్తారు. చాలా మంది నదీ తీరాలని చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదు, సరి అయినటువంటి విధానం కాదు. కనుక గోశాల యందు చేయడగా త్వరిత ఫలితాలు వస్తాయి. కాబట్టి గోవులో 33 కోట్ల దేవతలు నివసించి ఉంటారు. కనుక సాడేసాత్ ఉన్నవారు కానీ, గురుగ్రహ ప్రభావం తగ్గిన వారు కానీ ఏం చేయాలి? గోసేవ చేయాలి. వృషభ రాశి ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ అనే అక్షరములు మీ జన్మనామమునకు మొదటిగా, మీ యొక్క నామమునకు ముందుగా ఉన్నవారైతే వీరికి గురుగ్రహము 1వ తారీఖు 6వ నెల 2026 ద్వితీయ స్థాన సంచారం, సకల శుభాలు చేకూరుతాయి. ఆ తదనంతరం తృతీయ స్థానంలో కూడా అశుభుడు కాదు, అంటే పూర్తి అశుభుడు కాదు. కనుక గురుగ్రహ ప్రభావము సకల శుభాలు చేకూరుతుంది. వృషభ రాశికి శని 11వ ఇంట ఉన్నాడు. కనుక 11వ రాశి యందు ఏ గ్రహం ఉన్నా సకల శుభాలు చేకూరుతాయి. కనుక ఈ సంవత్సరం వృషభ రాశి వారికి సర్వ శుభాలు చేకూరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నెరవేరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గృహ నిర్మాణ అధికారం వస్తుంది. 11వ ఇంట శని ఉన్నా, 11వ ఇంట గురువు ఉన్న స్థిర ఆస్తి లాభం ఏం కలుగుతుంది? స్థిరాస్తి అంటే ఏంటిది? చిరాస్తి అంటే డబ్బు, స్థిరాస్తి అంటే భూములు, ఇండ్లు, ఇవి కొనడం. కనుక సకల శుభ పరిణామాలు ఉన్నాయి వృషభ రాశికి. అయినప్పటికీ దైవారాధనను విస్మరించరాదు. ఎందుకంటే ఏ గ్రహ ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య అర్చన, నిత్య దైవనామస్మరణ ఉన్న ఇంట్లో ఐశ్వర్య వృద్ధి ఏం కలుగుతుంది? ఇప్పుడు ఎవరికి దీపం పెడితే లాభం? మనకా దేవునికి? మనకే. కాబట్టి అందరూ నిత్య దీపారాధన, సాయంకాలం విశేషంగా అమ్మవారి లలితా సహస్రనామ పారాయణం చేసే ఇంట్లో అమ్మవారే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనకు మన దీప వర్ణన చెప్తుంది. కాబట్టి అందరు కూడా చక్కగా లలితాంబికను ఆరాధించి తరిస్తారని ఆశిస్తూ, మిథున రాశి. ఈ రాశి ఆదాయం 8, వ్యయం 11. కా కీ కు గం జ్ఞ చ కే కోహ అనే అక్షరములు మీ యొక్క పేరు కానీ, పేరు కంటే ఎప్పుడు మీకు జన్మనామం తెలియని ఎడల పేరు చూసుకో. జన్మనామం తెలిస్తే ఈ అక్షరాలు మీ జన్మనామానికి ముందుగా ఉన్నట్టయితే మిథున రాశి వారు అవుతారు. మిథున రాశి లగ్నంలో గురువు ఉన్నాడు.
ముఖ్యంగా 10వ స్థానంలో శని విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. విషయాలలో ప్రజ్ఞ కలిగి ఉండడం, క్రీడల యందు ఆసక్తి, పరోపకార పరాయణులు, డబ్బు, పేరు, కీర్తి కలవారై ఉంటారు. మరియు వీరికి 1/6/2026 జూన్ 1వ తారీఖు నుండి గురువు 2ంట వెళ్తున్నాడు. 2వ స్థాన సంచారం. సకల శుభాలుంటాయి కనుక ఇంకా 3 నెలల కాలం కొంత గడ్డు కాలం. ఆ తదనంతరం సంవత్సరాంతం వరకు వీరికి అన్నింటా లాభం, సకల శుభాలు, మంచితనము, యుక్తి, జ్ఞానము, చేసుకున్నటువంటి సంకల్ప సిద్ధి, ప్రతి ప్రయత్నము ఫలించుట. అంటే ఇంతవరకు నెరవేరనటువంటి కార్యములు కూడా ఇప్పుడు నెరవేరును. సకల శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. రాబడి, ధనలాభం, వ్యవహార లాభం, తల్లిదండ్రుల సేవ, పెద్దల యందు గౌరవము కలిగి ఉండుట, కుటుంబం అంతా కూడా ఐక్యతతో ఉండడం, దైవకార్య నిర్వహణ, తీర్థయాత్రలు చేయుట, ఆరోగ్యంగా ఉండుట, శారీరక మానసిక ఆనందము కలుగుతుంది. ఎవరికి? మిథున రాశి వారికి. కాబట్టి వీరికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. కర్కాటక రాశి. హీ, హూ, హే, హూ, డా, డి, డు, డే, డో అనే అక్షరాలు మీ నామానికి కానీ మీ జన్మనామంలో మొదటి అక్షరంగా ఉన్నట్లయితే వారు కర్కాటక రాశి వారు అవుతారు. వారికి ఆదాయం 2, వ్యయం 11. వారికి ముఖ్యంగా గ్రహ సంచారాన్ని చూస్తే ఈ రాశి వారికి శని 9 ఉంటున్నాడు. గురువు కూడా అనుకూలంగా లేకపోవడం. మిథున నుంచి కర్కాటక రాశికి గురువు 1వ తారీఖు 6వ నెలలో వస్తారు. కాబట్టి లగ్నంలో గురువు ఉండడము కొన్ని విషయాలకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని విషయాలకు ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటాడు. ముఖ్యంగా 9ంట శని లగ్నంలో గురువు ఉండడం చేత శుభకార్య నిర్వహణ, నూతన వస్తువులు, భూమి, బంగారము, ఆభరణాలు, వాహనములు కొనుట, నూనె, సిమెంట్, ఇనుము రంగాల వారికి విశేష లాభాలు ఉంటాయి. ఎందుకు అంటే శని శుభస్థానంలో ఉన్నాడు కనుక మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చుట, పై చదువులకు విదేశాలకు వెళ్ళుట, ఆరోగ్యము, మానసిక ఆనందం, సంతోషము, అన్నదమ్ములతో అక్కా చెల్లెళ్లతో కూడి ఉండుట, బంధుమిత్రుల కలయిక, ఇంటి యందు పండగ వాతావరణము ఏర్పడుట, ధనధాన్య లాభం. అంటే వ్యవసాయం చేసే వారికి కూడా కర్కాటక రాశి వారికి లాభదాయకంగా ఉంది కనుక వారికి శనిగ్రహము, గురుగ్రహము శుభ ఫలితాలు, ఛయాగ్రహాలు కూడా శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి కనుక అందరికీ కూడా కర్కాటక రాశి వారికి మీకు చక్కటి దైవానుగ్రహం కలుగుతుంది. కనుక మీరు ఏం చేయాలి అంటే శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. సింహరాశి. ఆదాయం 5, వ్యయం 5. అక్షరాలు మామి, మూమే, టాటి, టూటే అనే అక్షరాలు మీ నామానికి ముందున్నట్లయితే ఇది సింహరాశిగా పరిగణిస్తుంది. ఈ రాశి వారికి గురువు 1/6/2026 వరకు 11వ స్థానం చెప్తున్నా కదా. 11వ స్థానంలో గురువు ఉంటే ఈ సంవత్సరం అంతా వారికి శుభంగానే ఉంది.
ఇప్పుడు రాబో స్థానం 12వ స్థానానికి వెళ్తాడు గురువు. మరియు శని కూడా అనుకూల స్థానంలో లేడు. సింహరాశి, సింహం, కన్యా, తుల, వృచ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మీనరాశిలో ఉన్నాడు. అష్టమ శని. సింహరాశి వారికి అష్టమ శని, గురువు 12వ స్థానంలో ఉండడం చేత రాబో కాలం అంతా కూడా కష్టకాలం. ఉద్యోగంలో మార్పు, ఆటంకాలు, వ్యాపారము యందు అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారాల వల్ల నష్టం, మిత్రభేదం, నమ్మిన వారుండి మోసం, గృహమునందు ఐక్యత లేక భార్యాభర్తల మధ్య గొడవ, స్థిరాస్తి వివాదములు, ఇష్టవస్తు నష్టము అంటే అమ్ముట, మనకిష్టమై ఇల్లు కట్టుకున్నాం, ఆర్థిక ఇబ్బంది వల్ల అమ్మేయడం, మనస్సు యందు స్థిరత్వం లేకుండుట, తొందరపాటు నిర్ణయాలు అంటే సింహరాశి వారి సంవత్సరం తొందరపాడి ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు. ప్రయాణముల యందు జాగ్రత్త. అష్టమ అర్ధాష్టమ శని యందు శని సంచారము అత్యంత ప్రమాదకరమని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే యాక్సిడెంట్ యోగం ఏమంటారు, ప్రయాణ గండము అంటారు. అగ్నిగండము, జలగండము, భూగండము, ప్రయాణ గండము ఇత్యాది గండాలు సంభవిస్తాయి. కనుక ముఖ్యంగా సింహరాశి వారు కాలభైరవాష్టక పారాయణం నిత్యం చేయాలి. భైరవ మంత్ర జపం, ఓం బం భైరవాయ నమః అనే మంత్రాన్ని నిత్యానుష్ఠానంగా రోజు కనీసం 8 మాలలు 800 సార్లు జపించడం. భైరవారాధన, ప్రత్యక్ష భైరవారాధన అంటే ప్రతి శనివారం ఏదన్నా తినుబండారాలు శునకములకు అంటే కుక్కలకు పెట్టడం, శనివారం రోజు ఉపవాసం ఉండడం, ప్రతి శనివారం వీలైనంత భిక్షువులకు, భిక్షువులు అంటే ఎవరు, భిక్షాటన చేసేవారు, వారికి ఈయన తినక వారికి పెట్టడం. ఈయన ఉపవాసం ఉండాలి, ఈయన తినేది దానం ఇవ్వాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈ గ్రహ దోషాలు తొలగి, నవగ్రహాలలో శనిని ప్రత్యేకించి ఆరాధించాల్సిన అవసరం ఏమీ లేదు. కనుక శివుణ్ణి గాని భైరవుణ్ణి గాని ఇంకా ఎక్కువగా ఆరాధిస్తే అమ్మవారు, వీరిని ఆరాధించడం వల్ల శనిదోష ప్రభావం తగ్గి గురుగ్రహ అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. కన్యారాశి, టేటో, పాపి, పూషం, నాట, పేపో అనే అక్షరాలు మీ యొక్క పేరుకి కానీ దిననామానికి కానీ ముందుంటే వారికి ఈ ఫలితాలు ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11. సహజంగా ఈ ఆదాయ వ్యయాలు చెప్పుకున్నప్పటికీ కూడా మన పొదుపరితనంతో డబ్బు నిలుస్తుంది, విచ్చలవిడితనంతో డబ్బు నష్టం జరుగుతుంది. అది మన మానసిక సంబంధమైనటువంటి విషయంగా చెప్తున్నాం. కాబట్టి సహజంగా ముందు డబ్బు సంపాదించడం ఎంత అవసరమో ఖర్చు పెట్టడం కూడా అంతే. ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేసే వారికి, పొదుపరితనం ఉన్న వారికి, వృధా వ్యర్థంగా డబ్బు ఖర్చు పెట్టిన వారికి స్థిరలక్ష్మి ఉంటుంది. అట్లా అని చెప్పి ఆదాయం ఏమున్నది, ఖర్చు 11 పాలు ఉన్నది, నాకు ఖర్చు ఎక్కువ ఉన్నది అనుకుంటే ఆ సంకల్పం ఏం చేస్తుంది ప్రకృతిలో అంటే నేను ఖర్చు ఎక్కువగా పెట్టిస్తుంది. కాబట్టి ఎప్పుడు దైవం దగ్గరికి వెళ్ళి ఏ గ్రహ దోషం ఉన్నా నిత్యము భగవన్ దేవాలయ దర్శనం చేసే వారికి ఈ గ్రహ దోషాలు స్వల్పమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మరి శుభగ్రహాలు ఉంటే ఎక్కువ ఫలితాన్ని కూడా శుభాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి గురువు జూన్ 1 వరకు 9వ స్థానము, తదనంతరము 10వ స్థానంలో సంచారిస్తారు. కనుక వీరికి శని కూడా మధ్యమ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఈ 3 మాసాలు కాలము అంతా కూడా లాభము, విద్యార్థుల ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత, ఇప్పుడే కదా ఎగ్జామ్స్ జరిగేది, ఉత్తీర్ణత, ఉద్యోగంలో మార్పు, ప్రమోషన్లు, బంధుమిత్రుల కలయిక,
ఉన్నత చదువులకు విదేశీయానం, సంతాన ప్రాప్తి, సంఘములో గౌరవము కలిగి నూతన వస్తు వాహన ఆభరణ బంగారము కొనుట, తాత్కాలిక ఉద్యోగములకు పర్మనెంట్ అవుట, ముష్టాన్న భోజనం, ప్రయాణ లాభము, ఇంటి యందు అందరికీ ఆరోగ్యం, అన్నదమ్ముల అక్కా చెల్లెళ్లతో కూడి ఉండుట ఇత్యాది సకల శుభ పరిణామాలు చేకూరుతాయి. కనుక కన్యా రాశికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా ఈ సంవత్సరం శని ఏడింట ఉండడం వల్ల మనసునందు కొద్దిగా భయము. మనం చూడండి, అసలు హాస్పిటల్కి వెళ్తాం ఏమి తెలియదు, కానీ అనారోగ్యం ఉంటూ ఉంటుంది. కారణం ఏంటి అంటే వారి మనస్సుపై గ్రహము దుష్ప్రభావం చూపినప్పుడు మనస్సు యందు వికలత్వం, ఎప్పుడు ఏదో ఆలోచన, ఏదో నెగటివ్ థాట్స్ రావడం, భయం అనిపించడం, చేతగాకపోవడం, నీరసించడం, కోపం సహజ సిద్ధంగానే ఆటోమేటిక్ గా కోపం వచ్చేస్తుంది. ఇదంతా కారణం ఏంటిది అంటే శనిగ్రహ ప్రభావం ఉన్నవారు, రాహుకేతు గ్రహ ప్రభావం ఉన్నవారు, అంగారక దుష్ట ప్రభావం ఉన్నవారికి ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారికి శనిగ్రహ ప్రభావం చేత వ్యర్థ సంచారం, పనికిరాని తిరుగుతుంది. కనుక ఇవన్నీ వారి నుండి దూరం కావాలి, ఈ సమస్యలు తొలగాలి అంటే అందరూ కూడా ముఖ్యంగా తులసి ఆరాధన నిత్యం చేయడం, స్త్రీలైతే. పురుషులు సూర్యునికి ఆదిత్య హృదయ పారాయణం మరియు శివాలయ సాయంకాల దర్శనం. శివాలయానికి ఎప్పుడు వెళ్ళాలి? సాయంకాలం వెళ్ళడం. మరియు శనివారం రోజు వీలు కలిగితే నల్ల నువ్వులతో ఉప్పు వేసి పులగం వండి ఆ పులగాన్ని 8 ముద్దలుగా చేసి ఆ 8 ముద్దలను చేపలకు ఆహారంగా వేయడం. ఇట్లా చేసినట్టయితే సప్తమ స్థాన శని దోషము తొలుగుతుంది. కన్యా రాశికి ఈ సంవత్సరం ఇంకా 3 మాసాల కాలం సకల శుభాలు చేకూరుతాయి. తులారాశి చాలా మంది ఉంటారు. తులారాశి అనగానే మన ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపేది తులారాశి. రారి, రూరే, రోత, తే, తూ, తే అనే అక్షరాలు మీ పేరుకు కానీ మీ జన్మనామానికి కానీ ముందుగా ఉన్నవారు. ఆదాయం 5, వ్యయం 14. ముఖ్యంగా ఈ రాశి వారికి శని షష్టమ స్థానమునందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశిలో ఉన్నాడు. 6వ స్థాన శని సకల శుభాలను ఇస్తాడు. ఏమిస్తాడు? సకల శుభాలను ఇస్తాడు. ముఖ్యంగా మేషం, వృషభం, మిథున రాశిలో 9వ స్థానంలో కూడా గురువు శుభ ఫలితాలనే ఇస్తాడు. ఎప్పటి వరకు? 1/6/2026 వరకు. కనుక తులారాశి వారికి శని ప్రభావం చేత ఈ సంవత్సరము సకల శుభాలే కలుగుతాయి. ముఖ్యంగా ఏం కలుగుతుంది? అన్ని అనుకూలిస్తాయి. మొన్నటి వరకు అష్టమ శని ప్రభావం చేత వారికి అనారోగ్యము, ఆర్థిక నష్టము, మానసిక వ్యధ ఇట్లాంటి అశుభ ఫలితాలు ఉండేటివి. ఇప్పుడు శని శుభస్థానంలో ఉండడం చేత సకల శుభాలు చేకూరుతాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది, చాలా బాగా ఉంది. వృశ్చిక రాశి తోనా, నీను, నేను, యా, ఈ, యు అనే అక్షరాలు మీ పేరుకు మీ యొక్క జన్మనామానికి ముందుగా ఉన్నట్లయితే వారికి ఆదాయం 11, వ్యయం 5వ స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం 5వ స్థానంలో శని, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటక రాశిలో 9వ స్థానంలో గురువు సంచారం ఉంటుంది. అంచేత వినోదము, సంతృప్తి, వ్యవహారముల యందు అనుకూలత. వృశ్చిక రాశి ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను పొందడం జరుగుతుంది.
అంచనా వేసిందల్లా వారి చేతికి వస్తూ ఉంటుంది. నిర్ణయించుకున్న ప్రతి కార్యాన్ని త్వరగా చేస్తారు. మాతా పితృభక్తి కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యంగా మిత్రులతో కలయిక, దాన ధర్మాలు చేస్తారు. వృశ్చిక రాశికి గురువు యొక్క ప్రభావము ఈ సంవత్సరాంతం వరకు సకల శుభ పరిణామాలే చూపుతూ ఉన్నాయి. ముఖ్యంగా పంచమస్థాన శని ప్రభావము పురుషులకైతే, స్త్రీలకైనా పురుషులకైనా చెడు సాంగత్యాన్ని చేకూరుస్తుంది. మరియు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటట్టు చేస్తుంది. కలహం సృష్టిస్తుంది మిత్రుల మధ్య. కనుక రావి చెట్టు వద్ద ప్రదక్షిణ చేస్తూ, ఎందుకంటే రావి చెట్టు నుంచి వస్తున్నటువంటి వాయువు ఏదైతే ఉంటుందో ఆ వాయువు మేధాశక్తిని పెంపొందిస్తుంది. కనుక పిప్పలాదుడు అనే మహాముని ఆ చెట్టు కింద తపస్సు చేశాడు కాదు. కనుక పిప్పల వృక్షం చుట్టూ తిరిగిన వారికి శని యొక్క ప్రభావము మేధస్సుపై పడినప్పుడు, అంటే బెదడుపై పడ్డప్పుడు చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కనుక ఆ సంచార సమయమునందు పిప్పల వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎడల, కొంతమంది చూడండి, పిల్లలు పంచమ స్థానంలో శని సంచారం అయితే వాడు 10th క్లాస్ వరకు చదువుతాడు. ఇంటర్ నుంచి వాడు చదవడం బంద్ చేస్తాడు. స్నేహం, తిరగడం, పనికి రాకుండా తిరగడం ఇత్యాది దుష్కర్మ ప్రభావితుడై ఉంటాడు. మరి అటువంటి వారికి ఏం చేయాలి? లేదా మొన్నటి వరకు భర్త మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు వ్యసనపరుడు అవుతున్నాడు. అటువంటి సమయం అందు ఏం చేయాలి అంటే, పంచమస్థాన శని సంచారము మనిషిని వ్యసనపరుణ్ణి చేస్తుంది. ఆ సమయం నందు పిప్పలాదుడు, పిప్పలా వృక్షం చుట్టూ అంటే రావి చెట్టు చుట్టూ తిరిగినట్టయితే వారికి మళ్ళీ శని దోషం తొలగి మేధాశక్తి పెరిగి పాజిటివ్ థాట్స్, మంచి ఆలోచనలు కలుగుతాయి. కనుక వెళ్ళేటప్పుడు నువ్వులు బెల్లము దంచి ఆ యొక్క వృక్షము మొదట్లో వేయాలి. అక్కడ ఉన్న చీమలు తినడం చేత త్వరగా దోషము నివృత్తి కలుగుతుంది. కనుక గురుగ్రహ ప్రభావం వృశ్చిక రాశికి అనుకూలం. శనిగ్రహము అనుకూలం లేకపోవడం వల్ల ఆలోచన ధోరణి తప్పుతో పడుతుంది. కనుక ఈ యొక్క క్రియ చేస్తే, నల్ల నువ్వుల నూనెతో యజ్ఞం చేస్తే కూడా, జమ్మి వృక్షము యొక్క కట్టెతో శని మంత్రాన్ని జపం చేసి యజ్ఞం చేస్తే కూడా దోషం తొలుగుతుంది. ధనుసు రాశి ఏయో, బాబి, బూదా, బాడా, బే అనే అక్షరాలు మీ యొక్క పేరు కానీ మీ యొక్క జననామానికి కానీ ముందున్నట్లయితే వారికి ధనుసు రాశి వారైతారు. ఆదాయం 14, వ్యయం 11. ఈ రాశి వారికి ఈ యొక్క సంవత్సరాంతం వరకు గురువు ఇప్పుడు ఉన్నటువంటి స్థానము ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం. 7వ స్థానంలో నుండి 8వ స్థానానికి వెళ్తాడు. గతకాలం మంచిదే, రాబో 2.5 మాసాలు శుభ ఫలితాలుంటాయి. కానీ శని అర్ధాష్టమ శని సంచారం ఉంటుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలి. భావోద్వేగం ఉంటుంది. 4వ ఇంటి శని ఉంటే ఏమైందంటే సహజంగా కలిగేటటువంటి పరిణామం ఏంటంటే, పక్కవాడు బండి స్పీడ్గా వెళ్ళి అనుకో, వాడిని చూసి వీడి స్పీడ్గా పోతాడు. వానికి ఏం కాదు, వానికి వింటే యాక్సిడెంట్. కారణం ఏంటి అంటే, శని వాని యొక్క ఆలోచనను ఏం చేస్తాడు, ఉద్రేకపరుస్తూ ఉంటాడు. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు, ధనుసు రాశి వారు అర్ధాష్టమ శని సంచారము ఉన్నందున కాలభైరవ స్తోత్రం నిత్యం పారాయణం, వీలైతే దేవాలయాలలో
నువ్వుల నూనె దీపారాధనకు దానం ఇవ్వడం, ఇంకా ఎక్కువగా తైల రుద్రాభిషేకం అంటే నువ్వుల నూనెతో రుద్రాభిషేకం చేసి ఆ రుద్రాభిషేకం చేసిన తైలాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధనకి ఇవ్వడం ద్వారా ఈ దోషాలు తొలగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సమాజంలో గురువు బలహీనపడడం, శని అర్ధాష్టమ స్థానంలో ఉండడం చేత రాబో కాలం గడ్డు కాలంగా ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహ స్తోత్రము, మృత్యుంజయ మంత్ర జపం, రుద్రాక్షమాల ధారణ, ఎప్పుడు మెడలో రుద్రాక్షను వేసుకొని ఉండడం, వీలైనంత వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల చాలా మేలు జరుగుతుంది. మకర రాశి వీరికి మూడింట శని శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. మరియు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 6వ నెల 1వ తారీఖు నుండి 7వ స్థానానికి పోతుంది. కనుక మకర రాశికి సకల శుభ ఫలితాలు, ఎంతో ఓర్పు నిదానం కలిగి ఉంటారు. శుభయోగం, ఇప్పుడున్న కాలం అంతా కూడా యోగం శుభంగా ఉంటుంది. తెలిసిన కార్యములు వెంటనే నెరవేరడం, మనసునందు సంతోషం, ఇంటి యందు వివాహాది శుభకార్యములు నెరవేరడం, బంధుమిత్రుల కలయిక, అన్నాదములతో కూడి ఉంటాయి, ఇంటి యందు పండగ వాతావరణం ఏర్పడడం, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో మంచి పేరు, సంతానము కాని వారికి సంతాన ప్రాప్తి, మరియు వివాహం కాని వారికి వివాహం, ధనలాభము, వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపారములు చేయుట, పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండుట, పిల్లలకు విద్య పట్ల ఖర్చు చేయుట, అనుకున్న పనులు నెరవేరుట, ప్రతి విషయములోనూ నిదానము అవసరం. ఒక్క నిదానంగా ఉంటే సరిపోతుంది. కార్యములలో సానుకూలత, సమర్థత, మేధావృద్ధి, విద్య, ఉద్యోగము, ప్రమోషన్లు. దరిదాపు మకర రాశికి ఈ సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు ఉంటాయి. కుంభరాశి, ప్రస్తుతం కుంభరాశికి మీనరాశిలో ఏలిన నాటి శని ప్రభావం పాదాలలో ఉంది. గురువు 5 ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. ఇంకా 2.5 మాసాలు కుంభరాశికి అనుకూల గురు ప్రభావం ఉంది. కానీ శని యొక్క ప్రభావం చేత ముఖ్యంగా ఇప్పుడు శని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే కాలం అంతా శని ఏం చేస్తాడంటే ఎక్కువ చెడాలోచనలు పుట్టిస్తాడు, ధన నష్టం చేస్తాడు, మానసికంగా కుటుంబ కలతలు సృష్టిస్తాడు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక క్షోభ, ధన నష్టం, వస్తు నష్టం, స్థిరాస్తి నష్టం ఇత్యాది అశుభ ఫలితాలు ఉంటాయి. కనుక కుంభరాశికి 1వ తారీఖు 6వ నెల నుండి సంవత్సరాంతం వరకు అశుభ పరిణామాలు చూపుతున్నాయి. కనుక కుంభరాశి వారు ఎప్పుడు నేను ఏం చెప్తానంటే, ఎప్పుడన్నా కాశీకి వెళితే కాలభైరవ దర్శనం చేయండి. అంత దూరం వెళ్ళలేని వాళ్ళు చెన్నూరు దగ్గర పారిపల్లి అనే గ్రామం ఉంది. అక్కడ కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడిని దర్శించడం, చందనాలు లేపడం చేయడం, మరియు పరిమళ తైలం, ఏదన్నా మంచి సువాసన గల తైలాన్ని స్వామివారికి లేపనం చేయడం, మినుములు దానం ఇవ్వడం, శనివారం దోషం ఉంటే ఆదివారం పారాయణం చేయాలి. ఏ రోజు చేయాలి? ఆదివారం రోజు పారాయణం చేయాలి. కాలభైరవాష్టక పారాయణం, ప్రత్యక్ష భైరవారాధన అంటే మన ఇంట్లో పెంచుకునే కుక్కలకు కాదు పెట్టాల్సింది. బయట ఆహారం లేక తిరుగుతూ ఉంటాయి కదా, అటువంటి కుక్కలకి వీలైతే బిస్కెట్స్ కొనివేయడం,
వాటికి తిరుబండారాలు తినిపించడం, భిక్షువులకు ఆహారము కొని దానం, డబ్బులు ఇవ్వడు, ఏదన్నా ఫలమో ఆహారము లేదా ఏదన్నా అల్పాహారం టిఫిన్స్ కొనిస్తూ ఉంటే, ఎందుకంటే భిక్షువు ఎవరి స్వరూపుడు అంటే శివస్వరూపు, తద్వారా వాళ్ళు దీవిస్తారు, నీ కడుపు చల్లగుండా అంటారు కదా. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ ఆశీర్వచనం వస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఒకటే మాటను జపిస్తూ ఉంటారు అన్నమాట. ఎవరే కానీ ఒకటే మాటను తదేకంగా జపించే వారికి వాక్శక్తి ఉంటుంది. ఇప్పుడు బీరువా ఉందనుకో, బీరువా 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 అంటే బి అనే అక్షరం ఏదైతే ఉందో దానికి అధిష్టాన దేవత ఎవరుంటారో వారు సిద్ధి అవుతారు. అప్పుడు నాలుకపై ఆ దేవత నివాసమై ఉంటుంది. అందుకే ఇంటి ముందు ఎవరైనా బిచ్చగాడేస్తే వారితో మాట పడకూడదు, ఏమైతుంది ఆ మాట నెరవేరిపోతుంది అన్నమాట. కాబట్టి వారికి దానం ఇస్తే కూడా వారు నీ కడుపు చల్లగుండా, నువ్వు బాగుండా, నీకు మంచి జరగ అన్నారనుకో, ఆ భగవత్ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. కనుక కుంభరాశి వారు ఈ యొక్క రాబో కాలం అంతా కూడా 2 సంవత్సరాలు వీలైనంత ఉపవాసం, అంటే అందరూ ఏమనుకుంటారంటే అన్నం తినకుండా, కానీ శాస్త్రోక్తమైన ఉపవాసం ఏంటిది అంటే భగవన్నామస్మరణ చేయడం, మనస్సును భగవంతుడికి దగ్గర చేయడం ప్రక్రియ. కాబట్టి ఓం భం బటుక భైరవాయ నమః లేదా ఓం భం భైరవాయ నమః అనే మంత్రాన్ని రుద్రాక్షమాలతో రోజు ప్రతినిత్యం 8 మాలలు జపం చేయడం. శనివారం రోజు సహజ సిద్ధంగా అలవాట్లు కొంతమందికి చూడండి, సిగరెట్ తాగడం కానీ, గుట్కా తినడం, మందు తాగడం, ఇట్లా వ్యసనాలు ఉంటాయి. శనివారం చేయకండి, మానేయండి. మాంసాహారం శనివారం తినకండి. ఈ విధంగా శనివారం నిష్ఠతో ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క దుష్ప్రభావం తొలగి సకల శుభాలు కలుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఇంకేం రాశి ఉంది? కుంభరాశి అయిపోయింది. మీనరాశి దీదూషం శంకర్ అనే పేరుంది అనుకో, మీనరాశికి సంబంధించిన వాడు. జూతం దేదో చాచి అనే అక్షరాలు మీ పేరుకి కానీ లేదా మీ జన్మనామానికి ముందున్నట్లయితే వీరు మీనరాశి వారు. ఆదాయం 14, వ్యయం 11. ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం పంచమ స్థానానికి వెళ్తున్నారు. అంటే పంచమ స్థాన గురువు సకల శుభప్రదాయకుడు, సంఘమునందు గౌరవం, ముఖ్యంగా శుభవార్తలు వినడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, సందర్భ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, అప్పుల పాలై ఉంటే పాత బాకీలు చెల్లించడం, విద్యార్థులు ఆశించినటువంటి ర్యాంకులు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు లభించడం, తాత్కాలిక ఉద్యోగాలు పర్మనెంట్ కావడం. ఏమైతుంది? ఉద్యోగం పర్మనెంట్. గృహ సంబంధమైన అలంకరణ వస్తు వాహనాలు కొనుట, విందు వినోదాలలో సంతృప్తి, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం, ఇంటి అందు సకల శుభకార్యాలు నెరవేరుట, పాత సమస్యలు సమసిపోవుట, కుటుంబంలో సానుకూల వాతావరణం కలుగుతుంది. ముఖ్యంగా శని 2వ స్థానంలో సంచరించడం వల్ల శని యొక్క దుష్ప్రభావం కూడా కలుగుతుంది. కాబట్టి శని యొక్క దుష్ప్రభావం కలగొద్దు అంటే గృహమునందు ఐక్యత లోపించుట, స్థిరాస్తి అమ్ముట, గృహంలో పంపకాలు, అన్నాదమ్ముల మధ్య వివాదం ఏర్పడుట, తగాదాలు కలుగుట, కోర్టు వ్యవహారాలలో నష్టం, కుటుంబ విషయంలో ప్రతికూల వాతావరణం. మొన్నటి వరకు బాగానే ఉంటారు, ఉండి ఒకటేసారి భార్యాభర్తల విభేదం ఏర్పడు. కాబట్టి శని అప్పుడప్పుడు మనస్సుపై ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి 2వ స్థానంలో ఉంటే మీకు మనస్సు ప్రభావితమై ఉంటుంది కనుక మానసికంగా చక్కగా శివనామ స్మరణ, నిత్యము పంచాక్షరి మంత్ర జపం, వీలైనప్పుడు శనివారం రోజు
జమ్మి సమిదలతో నువ్వుల నూనెతో శని యొక్క మంత్రాన్ని హోమం గావించుట, శని మంత్ర జపం చేయుట, భైరవారాధన చేయుట వలన మీనరాశి వారికి కూడా శుభ ఫలితాలు ఉంటాయి. కనుక మీ అందరికీ కూడా ఏ గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో దీపారాధన చేసి భగవంతుని సన్నిధానంలో కూర్చొని నిత్య భగవత్ స్తోత్రాలు ఏదో ఒక స్తోత్రం చేసేవారు. నువ్వు ఇదే చెయ్యి అనేది లేదు. నీ ఇష్టదేవతార్చన, ఇష్టదేవతా స్తోత్రం. నువ్వు మీ పూర్వీకులు శైవులైన అనుకోండి, అడ్డం పొట్టువారు శైవారాధన చేయండి. పొడుగు పొట్టువారు అనుకో అంటే వైష్ణవులం అండి. విష్ణు సహస్రనామ పారాయణం, శివ సహస్రనామ పారాయణం, ఇంకా లలితా సహస్రనామ పారాయణం ఉత్తమోత్తం. అంటే లలితాంబికను పూజిస్తే, అందుకే ఈ చైత్ర నవరాత్రులు, ఈ నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఈ 9 రోజులు ఎవరైనా కానీ గ్రహ దోషాలు కలవారు మీరందరూ కూడా ముఖ్యంగా కుంభం, మీనం, మేషరాశి ఏళ్ళనాడు శని సంచారం, వీరందరూ కూడా లలిత సహస్రనామ పారాయణం చేస్తే సకల గ్రహ దోషాలు తొలుగుతాయి. ఏ గ్రహం ఏ స్థానంలో ఉన్నా అమ్మవారిని పూజించే వారికి ఏకాదశ స్థాన ఫలితం లభిస్తుంది. కనుక ఎందుకు లభిస్తుంది అంటే ఆ గ్రహాలను కూడా కన్న తల్లి లలితాంబిక. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ, ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా కన్న తల్లి ఆ లలితాంబిక. కాబట్టి ఆ జగన్మాత దివ్యానుగ్రహం వల్ల ఎవరైతే సాయంకాల గోధూలికా ముహూర్తమునందు, రాత్రి కాలమునందు అమ్మవారిని ఆరాధించినట్టయితే వారికి సకల శుభాలు చేకూరుతాయి. కాబట్టి దైవారాధన ఫలం ఏంటిదంటే గ్రహదోష నివారణ. అందరూ నిత్యం దైవారాధన చేసి చక్కగా ఏదో ఒక మంత్రం జపం చేస్తూ ఉంటే మీకు ఇంటి యందు, కార్యముల యందు, సంకల్పిత సర్వకార్యముల యందు సకల శుభాలు చేకూరి సర్వత్రా జగన్మాత మీకు విజయాన్ని ప్రసాదించును కాక. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. గురో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.